అందరికీ నమస్కారం. ఇవాళ మనతో పాటు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. జై శ్రీమన్నారాయణ. గురుగారు, కార్తీక మాసం మరుసటి రోజే మనకి పొలిపాడ్యమి రాబోతుంది. అసలు ఏంటి పొలిపాడ్యమి? దీని విశిష్టత ఏంటి? ఆ రోజు చాలామంది అరటి మట్టల మీద దీపాలు వదులుతూ ఉంటారు. అసలు ఎన్ని ఒత్తులతో దీపాలు వదలాలి? నదిలోనే వదలాలా? ఇంట్లో కూడా మనం ఏదన్నా నీటిలో వదలవచ్చా? మరి దీని ప్రత్యేకత ఏంటి? మాకు వివరించండి. భారతంలో కూడా ఈ కార్తీక మాస ప్రత్యేకత ఉంది. అంటే కార్తీక మాసం కొన్ని యుగాలుగా ఉంది. శివారాధన చేసేటువంటి ఆరాధన ఆ భారతంలో ఉన్నప్పటికీ తర్వాత కౌరవులు పాండవులు అందరూ కూడా శివారాధన చేస్తారు. కాబట్టి భారతంలో కూడా మనకి ఏం చేస్తారంటే కలియుగం ముందే కూడా ఈ కార్తీక మాసం తర్వాత పోలి దీపం అనేది వాళ్ళు కూడా చేస్తారు. పోలి దీపం అంటే వాళ్ళు ఏం చేసేవారంటే మనకి పచ్చిపప్పు అని దొరుకుతాయి, శనగపప్పు, ఈ శనగపప్పు బెల్లము, అలానే వాళ్ళకు గోధుమ పిండి, అలానే నెయ్యి, వీటన్నిటితో కట్టి పోలేలని చేస్తారు. మీకు కొన్ని ఏరియాలో బొబ్బట్లు అంటారు దాన్ని, కొన్ని ఏరియాలో పోలేలని చేస్తారు. అయితే మనకి ఆచార ప్రకారంగా కొన్ని ప్రాంతాల్లో దసరా రోజు చేస్తారు. కొంతమంది దసరాకి పోలేల పండుగ అని చేస్తారు. తర్వాత కొన్ని ఏరియాలో సంక్రాంతి చేస్తారు. కొన్ని ఏరియాలో పెద్దల పండుగలు అని చెప్పి దసరాకి సంక్రాంతికి పెద్దవాళ్ళకి నమస్కారం చేసుకుంటూ పోలి అని చేస్తారు. ఈ పోలి అనేది అసలు ఏంటి అని మీనింగ్ అంటే, పోలి అంటే స్వర్గము అని. పోలి అనేది స్వర్గద్వార దర్శనం. మీరు భూమి మీద అంటే ఇప్పుడు గురువుగారు చెప్తున్నారు కదా అని చెప్పేసి రేపు పొద్దున్న కత్తులు చూసుకుని కలికిలా తిరగవద్దు. అంటే మనము తెలిసి తెలియకుండా ఏమైనా తప్పులు చేసి ఉంటే, తెలిసి కాదు తెలిసి తెలియకుండా ఏమైనా మనకి ఎవరిని పెద్దవాళ్ళు ఉంటారు, ఇంట్లో పెద్దవాళ్ళని తిడతాం, ఒక్కొక్కసారి గురువుగారిని తిడుతూ ఉంటాం. అలాగే ఏదన్నా తెలిసి తెలియకుండా ఏదైనా తప్పులు చేసి ఉంటే ఆ తప్పులన్నీ పటాపంచలేయేందుకు ఈ పోలి ద్వారం అని ఉంటుంది. పోలి అంటే స్వర్గము, ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. పోలి ద్వారం అని ఉంటుంది. అది ఈ యొక్క కార్తీక మాస చివరి రోజు అమావాస్య రోజున కాకుండా అమావాస్య గడిలో దాటిన తర్వాత పాడ్యమి రోజున ఆ పోలి ద్వారం తెరుచుకుంటుంది. స్వర్గద్వార దర్శనంకి ఆ ద్వారం తెలుసుకుంటుంది అనమాట. అంటే ఇప్పటివరకు ఎవరైతే ఈ కాలం చేసినటువంటి పర్సన్స్ ఉన్నారో, ఈ సంవత్సర కాలంలో పర్సన్స్ అంటే ఇప్పుడు జనవరి నుంచి డిసెంబర్ వరకు చేసినటువంటి కాలం చేసిన పర్సన్ ఉన్నటువంటి ఇంట్లో పెద్దవాళ్ళు కానీ ఎవరైనా కాలం చేసి ఉంటారు కదా, వీళ్ళందరికీ అక్కడ అనుకూలంగా ఉండేసి వారి వారి పాపకర్మలన్నీ లెక్కెట్టేసి వాళ్ళకి పడ్డటువంటి శిక్ష ప్రకారంగా చేసి, ఇది మీకు గరుడు పురాణాలు కూడా దొరుకుతుంది. గరుడు పురాణాలు అయితే 172 నుంచి 175 పేజీ వరకు ఈ అధ్యాయం దొరుకుతుంది. సూక్ష్మంగా గమనించుకోవాల్సిన విషయం ఈ పోలి దాని గురించి గమనించుకోవాలి. అయితే ఈ సంవత్సర కాలంలో ఎవరైతే ఇంట్లో కాలం చేసి ఉన్నా, లేదా ఈ సంవత్సర కాలంలో ఇంట్లో ఎవరైనా పెద్దగా అంటే పెద్దగా సంవత్సరానికి పెద్దగా చేస్తూ ఉంటారు, ఏడాదికి అని చెప్పేసి కొన్ని ఏరియాల ప్రకారంగా ఆచార ప్రకారం చేస్తూ ఉంటారు. ఇవి చేసినా కూడా అవన్నీ ఫలించేసి ఈ కార్తీక మాసం అనంతరం వచ్చేటువంటి పాడ్యమి రోజున ఆ స్వర్గద్వారాలన్నీ తెలుసుకుంటూ ఉంటాయి. ఆ పెద్దవాళ్ళందరూ కావచ్చు, ఎవరైతే కాలక్రమేణా వాళ్ళ కాలం వచ్చి కాలం చేసిన వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆ స్వర్గద్వార దర్శనం చేసుకొని లోపలికి స్వర్గానికి వెళ్ళేటువంటి ఆస్కారం ఉంటుంది. అర్థమైంది? ఇప్పుడు పోలి అనేది మీనింగ్ అది. ఇప్పుడు ఏదో దీపారాధన చేసామనేది కాదు, దీపారాధనకి ప్రత్యేకత అంత ఉంటుందన్నమాట. ఆ పెద్దవాళ్ళకి మన మీద ఉన్నటువంటి ఆ ఒక దృష్టి ఏదైతే ఉందో, వాళ్ళు అక్కడ కాలం చేసిన వాళ్ళు ఏం కోరుకుంటారు తెలుసా? మాకు ఫుడ్ పెట్టలేదే, మాకు ఏమి నైవేద్యం పెట్టలేదని కోరుకోరు. మాకు ఒక్క దీపారాధన చేయండి స్వామి, మా మనవాళ్ళు ముది మనవాళ్ళు ఎవరొకరు ఎక్కడో దగ్గర ఆ వంశంలో బతికుండి ఆ వంశం అంతా ఉంది అంటే ఒక్క దీపారాధన చేస్తే ఆ వంశ వృక్షం అనేది మొత్తం నిలబడి ఉండేసి ఆ పోలి ద్వారం తెలుసుకున్న తర్వాత, పోలి అంటే స్వర్గద్వారం, ఈ పోలి ద్వారం తెలుసుకున్న తర్వాత కుప్పలుగా వెళ్ళిపోతారు. అంటే ఒక సినిమా, కొత్త సినిమా రిలీజ్ అయి ఉంటుంది, ఒక ఏదైనా మంచి హీరో సినిమా, ఒక స్టార్ హీరో సినిమా రిలీజ్ అయిన తర్వాత థియేటర్లో, ఇప్పుడైతే ఆన్లైన్లో టికెట్స్ ఉన్నాయి, థియేటర్లో ఎలా అయితే ఎగబడతారో ఈ పోలి ద్వారం దగ్గర చాలామంది కొన్ని సంవత్సరాలుగా నిలబడి ఉంటారు అక్కడ. అంటే కాలం చేసిన తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి అనుభవించిన తర్వాత నరకం ద్వారా 7 లోకాలు ఉంటాయి. 7 లోకాల్లో భూలోకం ఒకటి కాబట్టి ఇక్కడ అయిపోతుంది. అంటే ఆత్మల రూపంలో ఒక లోకం ఇది అయిపోతుంది. ఇది అయిపోయిన తర్వాత 7 లోకాలు ఉంటాయి. ఇంద్రలోకం, బ్రహ్మలోకం, జ్ఞానలోకం, ఇలా 7 లోకాలు ఉంటాయి. ఈ చివరి లోకం స్వర్గలోకం. ఈ స్వర్గలోకం వెళ్ళడానికి ఒక్కొక్కరికి ఒక రోజు పడుతుంది. ఒక రోజు అంటే సంవత్సరం, వాళ్ళకి చనిపోయిన వాళ్ళకు ఒక రోజు అంటే సంవత్సరం. ఇలాగా ఎన్నో సంవత్సరాల నుంచి వెయిట్ చేసే పర్సన్స్ ఉంటారు. ఇప్పుడు గుండాలు, రౌడీలు మనం చూస్తూ ఉంటే హత్యలు చేసే వాళ్ళు ఉంటారు. వీళ్ళు ఒక రోజులో వెళ్ళిపోతారు స్వర్గలోకానికి. ఎందుకు అంటే వాళ్ళందరూ వాళ్ళు హత్య చేయరు, వాళ్ళు వెనక నుండి ఎవరో చేపిస్తేనే చేస్తారు. ఎవరు హత్యలు చేయరు కదా,
వాళ్ళందరికి కూడా స్వర్గలోక దర్శనం ఉంటుంది. ఎవరైతే చేపిస్తారు చూసారా, కొంతమంది రాజకీయ నాయకులు ఉంటారు, వాళ్ళు చేపిస్తుంటారే వాళ్ళు వెళ్ళరు. వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఎన్నో సంవత్సరాలు బయటే ఉంటారు, ఏ నరకంలోనో అక్కడో ఇక్కడ ఉంటారు. పేదవాడి కడుపు కొడతారు చూసారా, వాళ్ళు 100 సంవత్సరాలు అట్లే ఉంటారు. అంటే 100 సంవత్సరాలు అంటే వాళ్ళకి తరం లేదని, ఇక వాళ్ళ వంశవృక్షం లేదు అని. అంటే వాళ్ళందరూ కూడా మనకి ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ కూడా గరుడ పురాణంలో ఉన్నాయి. గరుడ పురాణంలో ఇవన్నీ స్పష్టంగా రాసి ఉంటాయి. కానీ ఇవన్నీ పాటించరు ఎవరు. మానవులు ఏంటంటే వాళ్ళకి నచ్చిన వాళ్ళు చేసుకుంటూ పోతారు. ఎవరికి నచ్చిన రాయభారం వాళ్ళు రాస్తూ ఉంటారు, ఎవరికి నచ్చిన సత్యం వాళ్ళు. ఇప్పుడు ఏమైందంటే ఆ పంచాంగాలు ఎవరైనా రాయొచ్చు, అట్లానే ఎవరికి నచ్చిన రీతిలో వాళ్ళు రాసుకుంటున్నారు. కాబట్టి ఈ పోలి అనేది అంతగా మెలకు లేకుండా పోయింది ఈ రోజున. అయితే ఈ పోలి అనేది స్వర్గద్వార దర్శనం కాబట్టి ప్రతి ఒక్కరు ఉన్నవాళ్ళు పూర్వీకులను తలుచుకొని గనక ఆ పాడ్యమి రోజున ఎవరైనా చేయొచ్చం. ఇది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చేస్తే దాని ద్వారా మంచి ఫలితం ఉంటుంది. ఏంటంటే ఆ పూర్వీకుల దోషం అనేది మనకు లేకుండా ఉంటుంది. పూర్వీకుల దోషం మనకు ఉండడం వల్ల ఎలాంటి లోపాలు వస్తాయి తెలుసా? ఆర్థికంగా ఎదగలేం, స్థితిగతులు బాగుండవు, హెల్త్ బాగోదు. మీ హరోస్కోప్ చూసినప్పుడు చాలా బాగుంటుంది, మీరు ఒక కలెక్టరో లాయరో లేకపోతే ఒక మంచి పొజిషన్ వెళ్ళాల్సింది. కానీ చూసినప్పుడు మీకు పూర్వీకుల దోషం ఉంటుంది. దోషం ఉన్నప్పుడు మీరు ఎదగలేరు, అంటే కాళ్ళు ముందుకెళ్ళలేవు, మీరు ఏ పని చేయలేరు, ఎవరిని కదిలేసిన తగాదాలు వస్తాయి. ఆర్థికంగా అసలు వెనకదారిపోతారు. ఒక ఇల్లు కొందామన్నా ముందుకెళ్ళలేరు, కారు కొందామన్నా ముందుకెళ్ళలేరు, ఒక జాబ్ సరిగా ఉండదు, సెక్యూరిటీ ఉండదు, పెళ్ళి అవ్వదు, పిల్లలు ఎదగలేరు, పిల్లలు పుట్టరు, ఏదో ఒక లోపం ఉంటుంది. ఇవన్నీ కూడా లోపాల్లో పూర్వీకుల దోషం అనేది చాలా పెద్దది. వాళ్ళు చేసినటువంటి తప్పులు కానీ ఒప్పులు కానీ ఆ వంశవృక్షమే పడతా ఉంటుంది. అందుకే గోత్రనామాలని ఉన్నది. మనము గుడికి వెళ్ళినప్పుడు గోత్రనామాలు చెప్పాలని, అందుకు గోత్రనామాలు చెప్పినప్పుడు మన గురువు ఉంటాడు ఒక అతను, మన ట్రీ ఉండిద్ది, ఒక వంశానికి ఒక ట్రీ ఉంటుంది, ఆ గురువుకి అందుతాయి అనమాట. మనము సపోజ్ నా గోత్రం చెప్పామనుకోండి, ఒక పంతులు గారికి చెప్పేసి సత్యం చేయించని దేవస్థానంలో గోత్రం చెప్తే అక్కడ ఉన్నటువంటి స్వామివారు ఏం చెప్తా అంటే, ఆ గురువు అతను ఆ స్వామివారి దగ్గర సేవకులు అనమాట, మా గురువులు అంటే మా వంశవృక్షం ఉండిద్ది కదా, ఈ వంశవృక్షానికి పెద్ద ఆయన ఉంటారు మాకు, ఆయన ఆ స్వామివారి దగ్గర రాస్తూ ఉంటారు, మా మనవడు ఇది చేశాడు ఆయన, క్షమించిన ఆయన, నువ్వే కాపాడుకు అని చెప్పేసి అని ప్రతి క్షణం రాస్తూనే ఉంటారు. మా వంశంలో మా 5వ మనవడు 6వ మనవడు ఇలా చేశాడు, మా ముది మనవడు ఇలా చేస్తున్నాడు, ఇలా పుట్టబోతుంది, అమ్మాయి పుట్టబోతుంది, ఇలాంటి వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పి మా వంశకు ఉంటాడు. ఆయన రాస్తూ ఉంటాడనమాట. ఆయన రాసి మనం వెళ్ళినప్పుడు ఎప్పుడైనా దేవస్థానానికి అప్పుడప్పుడు వెళ్ళాలి, ఎందుకొని దేవస్థానం వెళ్తే ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి. అయితే దేవస్థానానికి వెళ్ళేసి మనకి వీరి రాస్తూ ఉంటారు కదా, ఈ రాసినప్పుడు ఆ స్వామివారు చెప్తాడు ఎవరికి, ఆ రాసేటువంటి గురువుకి, ఆయన దగ్గర అసిస్టెంట్గా ఉంటాడు కదా, ఆ శిష్యుడికి చెప్తాడు, మీ మనవడు వచ్చాడు ఆయన గోత్రనామం చెప్పారు, మీ పేరు తలుచుకున్నాడు, గోత్రం అంటే ఆయన పేరు తలుచుకున్నాడు, ఓకే ఆ శిక్ష నుంచి కొంత తప్పిస్తానులే నేను అని చెప్తాడు. ఆ పెద్ద ఆయన కూడా మన గురువు ఎవరైతే ఉంటారో, మన వంశం పుట్టడానికి ఎవరైతే కారులు ఉంటారో వాళ్ళు కూడా, మా మనవడు వచ్చాడా ఈరోజు, ఫోన్లే మమ్మల్ని తలుచుకున్నాడు కదా ఈరోజు, మా చాలిక ఈరోజు ఫుడ్ దొరికింది వాళ్ళకి, అదే ఫుడ్. మనం దేవస్థానానికి వెళ్ళి గోత్రనామం చెప్తే అదే ఫుడ్ వాళ్ళకి, ఆ వంశస్థులకి. అందుకని ఈ పోలి అనేది ఏంటంటే ఆ స్వర్గంలో వెళ్ళిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళే మన గురువులు. మన వంశస్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళే మన గురువులు. మనకు తెలియకుండా ఎవరైనా ఆర్థిక సాయం చేస్తారు, అవునా, ఆ ఆర్థిక సాయం చేసి మనం వాళ్ళకి తీర్చలేం. కొన్ని రకాలుగా ఏం చేస్తామంటే మనం డబ్బు తీసుకుంటాం కదా, డబ్బు వస్తు రూపంగా తీసుకున్న తర్వాత వాళ్ళకి మనం ఇవ్వలేం. మన పెద్దవాళ్ళు తీసుకుంటారు, వాళ్ళకి మంచి ఉన్నత స్థాయికి వెళ్ళిపోతారు, వాళ్ళకి ఏం చేయలేని పరిస్థితి. కొంతమంది హెల్ప్ చేసి అలా వదిలేస్తారు. వాళ్ళందరూ కాలం చేశారనుకో, ఆ ఒక దోషం కూడా మన మీద ఉంటుంది. ఆ దోషం కూడా పోయేందుకు మనము ఈ యొక్క పోలి దీపం అని వెలిగిస్తాం. కార్తీక మాసం అనేది అంత ప్రత్యేకత. మనకి ఏదైతే కార్తీక మాసంలో జరుపుకుంటూ ఉంటామో, ఈ కార్తీక మాసం అనంతరం కూడా ఈ పోలి దీపం వెలిగించడానికి గల ప్రత్యేకత ఏంటంటే ఇన్ని ఉంటాయన్నమాట. అందుకొని ఎవరైనా సరే వెలిగించాలి, ఎవరైనా సరే ఇలాంటి దోషాల నుంచి విముక్తి పొందాలి, అందరూ బాగుండాలంటే కార్తీక మాసం 30 రోజులు కూడా వెలిగించేటువంటి దీపారాధన కన్నా ఈ పోలి దీపం, పోలి పాడ్యమి రోజున వెలిగించేటువంటి దీపారాధన అద్భుతమైనటువంటి ఫలాలు ఇచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. ఇంకా మనం చెప్పుకుంటూ పోతే భగవద్గీత అంత పెద్దగా ఉంటుంది పోలి దీపం గురించి. మనకి టైం చిన్నగా ఉంది కాబట్టి అందరికి అర్థమయ్యేలా చెప్తాం కాబట్టి ఈ యొక్క చిన్నగా చాలు. అయితే ఈ పోలి దీపం ఎలా వెలిగించాలంటే, మనకి అరటి తోరణాలు ఉంటాయి. అరటి తోరణాలు అంటే కట్టడం కాదు, అరటి మట్టలు, ఆ ఒక అరటి ఒక మొదురుకి వచ్చేటువంటి మట్టలు. అలానే కొన్ని ఏరియాలో మట్టలు అంటారు, కొన్ని ఏరియాలో వేరేలా పిలవచ్చు, అరటి తోటలు అంటారు, సంథింగ్ అంటారు, బుడగలు అంటారు, ఇంకా అంటారు. ఆ అరటి మట్టలు ఏవైతే ఉన్నాయో
అవి చిన్న చిన్నగా చేసుకొని వాటిలో మట్టి ప్రమిద పెట్టేసి ఆవు నెయ్యి పోసి మినిమం 2 ఒత్తులు వేయాలి. ఒక ఒత్తితో దీపారాధన అసలు చేయకూడదు. ఆ రోజున పాడ్యమి రోజున 2 ఒత్తులు వేసి దీపారాధన చేయడం ద్వారా మన గురువులు కానీ మన పూర్వీకులు కానీ ఎవరైనా కాలం చేసి ఎన్ని సంవత్సరాల క్రితమైనా చేసి ఉంటే వాళ్ళందరికీ స్వర్గలోక దర్శనం ఉంటుంది. కాబట్టి మీ మనవడో ముది మనవడో అంతకన్నా మనవడో 7వ తరం వ్యక్తి వచ్చాడు నాయన ఈరోజు నా గుళ్ళో వచ్చి దీపారాధన చేశాడు అని చెప్పేసి వాళ్ళందరూ కూడా స్వర్గలోకానికి వెళ్తారు. స్వర్గలోకానికి వెళ్ళి ఏం చేస్తారు అంటే ఆ వంశాన్ని రక్షిస్తారు. మనలో ఉన్నటువంటి పూర్వీకుల దోషం పోతుంది. ఆ వంశం కూడా బాగుపడేందుకు ఇలాంటి ఆటంకాలు విఘ్నాలు ఏమీ లేకుండా కూడా చేసేందుకు వాళ్ళు మనకి సహకరిస్తారు. దేవుడు అంటే ఎవరు కాదు, మన వాళ్ళే, మన పూర్వీకులే మన దేవుళ్ళు. ఇప్పుడు వెంకటేశ్వర స్వామిని పూజిస్తాం. వెంకటేశ్వర స్వామి ఆత్మలు ఎంతమంది ఉంటారు? వెంకటేశ్వర స్వామి ఉంటారు, మనకు కనిపించేటువంటి స్వామి. కానీ మనకు తెలియకుండా మన వాళ్ళు వెళ్ళేసి ఆయనకు అర్పణ చేసుకునే వాళ్ళు ఎంతోమంది ఉంటారు. ఈ ఉన్నవాళ్ళు నాగరికత ప్రకారంగా వీళ్ళంతా కూడా దీపారాధన చేయడం ద్వారా మన ఆత్మస్వరూపంగా మన వాళ్ళని కొలుచుకొని ఆ దీపారాధన చేయడం ద్వారా ఆ ఒక అర్హత ఆచరణ చేస్తే మనకి మంచి జరుగుతున్న ఒక నమ్మకంతో ఈ పోలి దీపం అనేది వెలిగిస్తారు. అయితే అదే రోజున ఉసిరి చెట్లు నాటుతారు. ఉసిరి చెట్లు ఉంటాయి కదా, ఈ ఉసిరి చెట్టు కానీ దానిమ్మ చెట్టు కానీ జామ చెట్టు కానీ వేప చెట్టు కానీ గనక మనం ఎక్కడైనా నాటినట్లయితే గనక అది ఇంకా మంచిది. ఎందుకంటే మనకి ఇక్కడ ఎప్పుడైతే ఒక చెట్టుని నీడ ఇస్తామో ఆ చెట్టు నీడ ఇవ్వడం ద్వారా చాలా మంచి జరుగుతుంది అన్నమాట. అందుకని ఆ రోజు చెట్లు కూడా నాటితే చాలా మంచిది. ఆ రోజు పాడ్యమి ఉంటుంది, అమావాస్య అనంతరం పాడ్యమి వస్తుంది. కాబట్టి పోలి దీపం చేసుకునేదానికి అందరూ కూడా తలస్నానం ఆచరించి ఆ నీటిలో మీకు దగ్గర సరస్సులు కానీ నదులు కానీ సముద్రం ఉన్నా కాలవలు ఉన్నా స్నానం చేస్తే మరీ మంచిది. స్నానం చేసి ఆ దీపారాజన 2 ఒత్తులేసి ఒక ప్రమిదిలో కనుక 2 ఒత్తులేసి ఆ మట్టలో కనుక దీపారాజు వదిలినట్టయితే మంచి జరుగుతుంది. ఆ వంశం మొత్తం కూడా బాగుపడేందుకు ఆస్కారం ఉంటుంది. చిన్న చిన్న దోషాలు కాదు, పెద్ద పెద్ద దోషాలు ఉన్నా కూడా మనం ఒక ₹1,00,000 ఖర్చు పెట్టి చక్ర హోమం కానివ్వండి లేకపోతే ఏదైనా చండీ హోమం కానివ్వండి చేస్తే ఎంత పుణ్యం వస్తుందో మీరు అనుకుంటారో అంతకన్నా ఎక్కువ పుణ్యం వస్తుంది. కాబట్టి ఈ యొక్క పోలి దీపం రోజున దానాలు చేసినా ధర్మాలు చేసినా యాగాలు చేసినా కూడా మంచిది. ఒక్క దీపారాధన చేసినా కూడా మంచిది. 2 ఒత్తులేసి ఒక దీపారాధన చేస్తే కూడా ఆ దీపారాధన నీటిలో వదిలితే ఆత్మసాక్షిగా వదిలినట్టు మన పెద్దవాళ్ళు, మన ఫ్రెండ్స్, మనకు తెలిసిన వాళ్ళు, మనకి హెల్ప్ చేసిన వాళ్ళు, మన పెద్దవాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అందరూ కూడా ఆ ఒక స్వర్గలోక దర్శనం వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. ఇంకోటి, మనం అలా చేయడం ద్వారా మనకి కూడా పునర్జన్మ అనేది లేకుండా ఉంటుంది. మనం ఆత్మస్వరూపంగా చేయటం ద్వారా ఆ శివుని ఆరాధన లేకపోతే విష్ణు ఆరాధన చేసి ఆ దీపం వదలటం ద్వారా మనకి కూడా పునర్జన్మ లేకుండా ఈ జన్మలో చేసినటువంటి పాపపుణ్యాలన్నీ కూడా తొలగిపోయేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ పోలి దీపం అనేది అందరూ కూడా ప్రతి ఒక్కరూ కులము మతము ఏమీ లేకుండా ఆచరిస్తే చాలా మంచి జరుగుతుంది. ఏ దేవుడిని ఆచరించండి కానీ పోలి దీపం చేసుకోండి, అందరికీ మంచి జరగడానికి ఆస్కారం ఉంటుంది. ఆ రోజు కనుక బొబ్బట్లు కానివ్వండి, చిమ్మిరి అని దొరుకుతుంది, పేలపిండి అని దొరుకుతుంది. అది కూడా మనం దానం చేసినా అది నైవేద్యంగా పెట్టినా కూడా పెద్దవాళ్ళకి నైవేద్యం పెట్టిని అందరూ ప్రసాద రూపం తీసుకుంటే కూడా చాలా మంచి జరుగుతుంది. చక్కెర పొంగల్ కూడా ఆ రోజున దీపారాజుని పెట్టుకోవచ్చు. ఏ దేవునికి కాదు, మనం వదిలేటువంటి దీపం ఉంటుంది కదా ఆ దీపానికి కనుక మనం చెప్పినటువంటి నైవేద్యం పెట్టి కనుక వదిలేసి అవన్నీ కూడా మనం అందరం తినొచ్చు. నలుగురికి పంచితే కూడా చాలా మంచి జరుగుతుంది. పూర్వీక దోషం ముందు పోతుంది. ఇంకొకటి ఉంది చివరిగా ఏంటంటే మా వాళ్ళ ఇంట్లో చాలా మందికి అతి తక్కువ కాలం చేశారు, 4 నెలలు అయింది 5 నెలలు అయింది, మేము చేయొచ్చు ఆ దీపారాధన అని అందరికీ డౌట్ వస్తుంది. చేయొచ్చు. పోలి దీపం అనేది అందుకోసమే. పోలి దీపం అనేది ఎప్పుడైనా సరే ఈ ఒక సంవత్సరం మొత్తంతో ఎవరికైనా ఆచారం ఏంటంటే దీపారాజన చేయడానికి గుళ్ళోకి వెళ్ళడానికి అందరూ కూడా వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది. అంటే ఈ సంవత్సరంలో అంటే సపోజ్ ఆ ముందు మాసాల్లో కనుక సంవత్సరం ముందు వెళ్ళకరు. అంటే సంవత్సరం ఏడాది వరకు కూడా కాలం చేసిన ఇంట్లో వాళ్ళు ఏడాది వరకు కూడా టెంపుల్కి వెళ్ళరు. అలాంటి వాళ్ళు కూడా పోలి దీపం చేయొచ్చు. అంటే వాళ్ళు బాధపడుతూ ఉంటారు, మేము ఈ సంవత్సరం జరిగిపోయింది, ఆ స్వామివారి ఆరాధన మేము చేయలేకపోయాము, మేము కార్తీక మాసం మొత్తం ఏ ఆరాధన చేయలేకపోయాము, దీపారాధన కూడా మేము చేయలేకపోయాము, టెంపుల్లో అడుగుపెట్టి లేకుండా పోయిందని బాధపడుతుంటారు. వీళ్ళందరూ కూడా పోలి దీపం చేయొచ్చు. ఎక్కడైనా కనుక్కోవచ్చు. పోలి దీపం ఎవరికైనా సంబంధం లేకుండా చేయొచ్చు. వాళ్ళకి ఆ దీపానికి నైవేద్యం పెట్టుకొని అందరినీ మీ పూర్వీకులందరినీ తలుచుకొని
అందరికీ కూడా ఆ స్వర్గలోక దర్శనాన్ని చేయించుకొని ఆ స్వర్గలోకలో ఆ దేవారాధన చేసుకునే విధంగా చేస్తే మనందరికి కూడా మంచి జరుగుతుంది. ఆ ఒక శాపము, ఆ ఒక పాపము, ఆ ఒక విధి విధానాలను కూడా మనకి తొలగేసి మనకంతా బాగుంటుంది. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరూ, మానవాళిలో జీవించే ప్రతి ఒక్కరు కూడా ఈ పోలి దీపం వెలిగిస్తే మంచి జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా పోలి దీపం వెలిగించండి. వెలిగించలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళు ఇంట్లో కూడా పెద్దవాళ్ళు ఎవరైనా ఉండి, అయ్యా మేము గుడి దాకా వెళ్ళలేము, వెలిగించలేము అనుకుంటే కూడా వాళ్ళందరూ కూడా ఇంట్లో ఎక్కడైనా ఒక చిన్నపాటి తొట్టిలో కానివ్వండి, ఒక చిన్నపాటి గంగాళంలోనో ఏదో ఒక దాంట్లో నీళ్లుంటాయి, దాంట్లో అరటి మట్ట తీసుకొచ్చుకొని దాంట్లో పెట్టుకొచ్చుకొని 3 సార్లు ఇలాగ అంటే కనుక అది చుట్టూ 3 సార్లు తిరిగినా, అది కొంచెం ముందుకెళ్ళినా కూడా ఆ పాపం ఏమొచ్చిన అనేది పోతుంది. కాబట్టి మీ పరిధిని ప్రకారంగా మీకు ఎట్లయితే ఆచారంగా మీకు ఎట్లయితే వీలవుతుందో అలా చేయండి. ఆ రోజు ఒక్క పొద్దు ఉండాలా అని ప్రత్యేకంగా లేదు. మీ ఒకేషన్ కాకపోతే ఒకటి, నాన్ వెజ్ మాత్రం ముట్టుకోకండి. ఆ ఒక్కరోజు నాన్ వెజ్ తినకుండా ఉంటే చాలా మంచి జరుగుతుంది. ఈ పాడ్యం అనేది అందరూ ఆచరించుకోవాల్సిన విషయం. ఈ కార్తీక మాసంలో చేయలేకపోతే బాధపడొద్దు. ఈ పోలి పాడ్యం రోజున కార్తీక మాసం అనంతరం ఇప్పుడు మనకు వచ్చేది అయితే నవంబర్ 30వ తారీఖు నుంచి అమావాస్య ఉంది. అలానే డిసెంబర్ 1వ తారీఖున మనకి పోలి పాడ్యం అనేది ఉంది. ఈ పోలిపాడ్యం సాయం సంధి వేళలోనే దీపారాధన చేస్తే మరీ మంచిది. ఉదయం నుంచి కూడా చేసుకోవచ్చు. ఉదయం అయితే కనుక మార్నింగ్ అంటే మబ్బులోనే మనకి ఏకుంజామున 5 గంటల నుంచి 8 గంటల లోపు దీపారాధన చేయాలి. అదే సాయం సంధి వాళ్ళైతే 4:50 నుంచి 8:30 వరకు కూడా ఈ యొక్క పోలిపాడ్యం అనేది చేసుకోవచ్చు. ఆ లగ్నాల్లో బాగుంటుంది. స్వర్గద్వార దర్శనం అయితే బాగుంటుంది. కాబట్టి బ్రాహ్మీ ముహూర్తంలోనే స్వర్గద్వార దర్శనం ఉంటుంది. మీరు దీపారాధన మాత్రం మనం చెప్పిన సమయంలో చేసుకుంటే సరిపోతుంది. ఇది కలియుగానంతరంలో టైం. ఇది కలియుగంలో చేసేటువంటి టైము ఈ ప్రకారంగా ఉంటుంది. కాబట్టి చేసుకోవడం ద్వారా అందరికి మంచి జరుగుతుంది. ఈ విధంగా అందరూ ప్రయత్నం చేయండి. పోలి పాడ్యం గురించి ఎన్నో విశేషాలు తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. నమస్తే.